హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు జున్ను తయారు చేస్తున్నానండి. ఒరిజినల్ జున్ను పాలండి ఇవి. ఏమండి, మాకు పాలు వేస్తారండి. ఆ ఎక్కళ్ళు వేసారండి గేదె నిందని. ఎప్పుడు గేదె నిన్నా మాకు జున్ను పాలు వేస్తారన్నమాట అండి. ఒరిజినల్ పాలతో నేను మీకు ఎలా జున్ను తయారు చేసుకోవాలో ఏంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చెప్తానండి. ఒరిజినల్ జున్ను పాలు తీసుకున్నానండి. ఒక పాల ప్యాకెట్ తీసుకున్నానండి. చిక్కగా ఉంటాయనండి ఇవి. ఈ పాల ప్యాకెట్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది చిక్కగా ఉంటే ఆ పాలు తీసుకోండి, ఏవైనా పర్వాలేదు. చిక్కగా ఉండాలండి. అండి కొంచెం బెల్లం అండి. బెల్లం కూడా కొలతే చెప్తాను మీకు, కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కోసమని కొంచెం పంచదార తీసుకున్నానండి. సొంటి కొమ్ము అండి, చిన్న సొంటి కొమ్ము, 6 యాలకులు, ఒక 20-25 మిరియాలు తీసుకున్నానండి. సొంటి అయితే చాలా బాగుంటుందండి. చాలామంది సొంటి వేయరు, కాకపోతే సొంటి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి జున్ను. ఓకే అండి. మనం ఘాటు కోసం అండి ఇవన్నీ. మనకి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం. అన్నీ అని ఏం కాదండి. ఓకే అండి. అవి ఎలా తయారు చేయాలో ఏంటో నేను చెప్తాను మీకు. ఇది బెల్లం ఇలా సెదగొట్టుకున్నాం కదండి. ఇది మెత్తగా అవ్వాలంటే మిక్సీలో వేసుకుని 2 సార్లు తిప్పుకుంటే మెత్తగా పొడిమైపోతుంది అన్నమాట అండి. అలా చేసుకుని తీసుకొస్తానండి. ఇవి కూడా కొంచెం పంచదార వేసుకుని ఇవి కూడా మెత్తగా పొడి మాడేసుకోవచ్చండి. జున్ను చేసుకోవడానికి ఇలా ఉన్న గిన్నె, ఒక గిన్నె తీసుకోండి. జున్ను పాలండి, చూడండి ఎంత బాగున్నాయి, కలర్ సూపర్గా ఉన్నాయండి. చిక్కటి పాలు అవ్వండి. దీనిటి తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది కొలత దానిటి తీసుకోండి. ఏమండి, ఇవేమో మామూలు పాలండి. అది దేనితోటి అయితే తీసుకున్నామో అయ్యే సమానంగా ఈ పాలు కూడా తీసుకోండి, ప్యాకెట్ పాలు. మీ దగ్గర ఏవి చిక్కగా ఉంటే ఆ పాలు తీసుకోండి. చూడండి ఇలా పొడిమైపోయింది చూడండి. ఆ ముక్కలు మిక్సీలో వేసుకుని 2 సార్లు తిప్పుకున్నామంటే ఇదిగోండి ఇలా మెత్తగా పొడిమైపోతుంది అన్నమాట అండి. బాగా కరుగుతుందండి జున్నులో. అదే లోటా అండి, నేను ఏదైతే పాలు తీసుకున్నానో దాంతో 1 లోటాడు బెల్లం తొరిగండి ఇది. ఏమండి, మనం మొత్తం ఆడేసుకున్న తర్వాత వేసుకునేది అన్నమాట అండి. దీనిలో వేసుకోవాలండి. కొలత కరెక్ట్గా తీపి సరిపోతుంది అన్నమాట అండి. ఇందులో వేసేసుకోవచ్చండి బెల్లం తరుగు. కొంచెం పంచదార వేసుకుంటే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుందండి, మొత్తం బెల్లం కాకపోకుండా అని వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఓకే అండి. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం వేసాను అనమాట అండి. ఏమండి, కప్పుతో తీసుకున్నాను. మీరు గుప్పుడుతో ఒక గుప్పుడు తీసుకుని వేసుకుంటే చాలండి. మామూలుగా వేసుకోవచ్చండి. ఇది పొడి మాడుకొని అవసరం లేదు. ఏమండి, మామూలుగా వేసేసుకోండి సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుందామండి. చేతితో కలుపుకున్నామనుకోండి బెల్లం తురుము గట్ట బాగా కలుస్తుంది అన్నమాట అండి. అందుకోసమని చేతితో కలుపుతున్నాను. మీరు స్పూన్తో కలుపుకోండి, స్పూన్తో కలుపుకోండి. ఇలా ఉంటుంది కదండి, బాగా కరుగుతుందనండి. చూసారు ఎంత బాగుందో కలరు, సూపర్గా ఉంటుందండి. తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా తీపి కావాలన్నా వద్దండి, బాగోదు. నేను చెప్పిన కొలత ప్రకారంగానే వేసుకోండి. ఓకే అండి. ఎక్కువ తీపి అయినా తినలేం కదండి, బాగోదు. ఓకే అండి. ఇంకో గిన్నె తీసుకుని బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటుంది కదండి, ఆకులు చెత్త గట్ట ఉంటుంది కాబట్టి ఒకసారి వడకట్టేసుకొచ్చండి. ఇంకా బెల్లంలో ఏమి వేస్ట్ ఏమి ఉండదు. చూడండి, ఇది కరగలేదు కదండి. ఇంక ఇది కరగకపోతే పర్వాలేదండి. తీసేసి వేరే గిన్నెలో వేసేసుకుని మనం కాఫీ కానీ టీ కానీ పెట్టుకున్నప్పుడు యూజ్ చేసేసుకోవచ్చండి. ఇదేం పడైన అవసరం లేదు, వేస్ట్ చేయని అవసరం కూడా లేదండి. ఓకే అండి. శుభ్రంగా పిండేసుకుని ఇందులో ఉన్న పాలు ఇది మనము టీలో కానీ కాఫీలో కానీ వేసేసుకోవచ్చు. చూసారా అండి, ఇది మనము జున్ను ఏ గిన్నెలో అయితే తయారు చేసుకుంటామో ఆ గిన్నెలోకి సిప్ ఈ గిన్నెలో తయారు చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని మళ్ళీ అది శుభ్రంగా వాష్ చేసేసి, చూసారా కింద ఏమీ లేదు, ఎంత నీట్గా ఉందో. అవి అయిపోయినాయి కదండి, అవి రెడీ అయిపోయినాయి కదండి. మిరియాలు, యాలకులు, శొంఠి పొడించేసుకున్నాం కదండి. అది శుభ్రంగా మనం ఇలా జల్లించుకుని వేసుకున్నాం అనుకోండి, పిల్లలకి తినేటప్పుడు ఇవి నోటికి తగలవమండి. మనమైనా సరే తిన్నప్పుడు చిరాగ్గా అనిపించదు, చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది అన్నమాట అండి లోపలికి, పొట్ట లోపలికి. లేకపోతే మనకి నోటికి అడ్డం వచ్చేస్తాయండి ఇవన్నీ.
అందుకోసం ఇలా జల్లిచ్చేసుకోండి మొత్తం అన్నీను. ఒకసారి మనము కిందకి పైకి కదిపామనుకోండి కలుస్తుంది కదండి, అవి నోటికి తగలవండి. లేకపోతే అవి మామూలుగా వేసేస్తామనుకోండి నోటికి తగులుతాయమంటండి, యాలకులు తొక్కలు అవన్నీ. ఇలా అయితే అస్సలు తగలవు, స్మెల్ వస్తుంది తప్పండి, నోటికైతే ఏమీ తగలవు. ఓకే అండి, ఇప్పుడు ఇవి గ్యాస్ మీద పెట్టుకుందాం, ఎలాగేంటో చెప్తాను. ఇదిగోండి నేను ఒక గిన్నె తీసుకున్నానండి, పెద్ద గిన్నె. అందులో కొంచెం వాటర్ పోసుకొచ్చండి. మీరు ఇడ్లీ పాత్రలోనైనా పెట్టుకుని మూత పెట్టుకోవచ్చండి, లేకపోతే కుక్కర్లో పెట్టుకుంటే విజిల్ తీసేసి పెట్టుకోవాలండి. కుక్కర్లో పెట్టుకుంటే నేను కింద స్టాండ్ పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఏదైనా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చండి. ఓకే అండి, ఇలా స్టాండ్ మీద ఇది పెట్టండి, సమానంగా చూసుకుని పెట్టండి. ఓకే అండి, మూత పెట్టేసుకోవచ్చు. లోపల దానికి మూత పెట్టుకొని అవసరం లేదు, బయట దానికి పెట్టుకుంటే సరిపోతుంది. అదిగోండి గ్యాస్ మీద పెట్టి అండి గిన్నె మూత పెట్టేస్తానండి. గ్యాస్ వెలిగించుకుందాం. గ్యాస్ వెలిగించుకుని ఇలా స్లోలో పెట్టుకోవాలండి. స్లోలో పెట్టుకుని 25 మినిట్స్ నుండి 30 మినిట్స్ ఉంచుకోవాలండి. ఓకే అండి, స్లోలో పెట్టుకుని ఒకసారి 20 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. అప్పుడు ఉడికిందో లేదో చూసి ఇంకా మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఉంచుకోవచ్చండి. ఓకే అండి, 25 నిమిషాలు లేదా 30 నిమిషాలు స్లోలో పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ఉడికేటప్పుడు ఇలా బయట నుంచి ఆవిరి వచ్చేస్తుంది అని అనుకున్నారనుకోండి, మీకు చిన్న టిప్ చెప్తానండి. ఆవిరి రాకపోకుండా ఇలా ఏమన్నా మన దగ్గర బరువుగా ఉన్నది ఏదైనా సంధికాలు ఇంకేదైనా సరే ఇలా బరువు పెట్టేసామనుకోండి ఆవిరి అస్సలు బయటికి రాదన్నమాట అండి. ఓకే అండి, ఇలా ఆవిరి మాత్రం రాదండి. ఇలా బరువు పెట్టేయండి గిన్నె మీద ఉడికేంతవరకు. 20 మినిట్స్ అయిందండి. ఒక్కసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో. పొగలు వచ్చేస్తుందండి, పొగలు చూడండి. ఇంకా కొంచెం వాటర్ కింద ఉందో చూసారా, అదిగోండి ఇంకా కొంచెం వాటర్ మెదులుతున్నాయండి అటు ఇటు. ఇంకా 10 మినిట్స్ స్లోలోనే, హైలో మాత్రం పెట్టద్దు అసలు, స్లోలోనే పెట్టుకుందామండి. ఇంకొక 10 మినిట్స్ ఉంచామనుకోండి మొత్తం 30 నిమిషాలు ఉంచినట్టు అవుతుంది అన్నమాట అండి. మళ్ళీ మూత పెట్టేసుకుని బరువు పెట్టేద్దామండి. మంచిగా గడ్డలాగా అవుతుంది అన్నమాట అండి. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి, అందరికీ ఇష్టపడతారు కదండి జున్ను. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. కరెక్ట్ టైం అయిందండి, నేను చెప్పిన టైం కరెక్ట్గా 30 మినిట్స్ అన్నాను కదండి. 30 మినిట్స్ అయింది, కానీ స్లోలోనే పెట్టానండి, హైలో మాత్రం పెట్టకూడదండి. ఒకసారి చాకు పెట్టి చూద్దామండి. అదిగోండి చూడండి, జున్ను ఏమీ అంటుకోవట్లేదు కదా, అదిగోండి రెడీ అయిపోయింది. ఓకే అండి, చాక్ కానీ పోర్క్ కానీ ఏదైనా పెట్టి చూడండి, రెడీ అయిందో లేదో తెలుస్తుంది మీకు. ఓకే అండి, అదిగో రెడీ అయిపోయింది జున్ను. మనం తీసి ఇప్పుడు చల్లారి పెట్టుకుందామండి. చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టామనుకోండి అప్పుడు బాగా గడ్డ అవుతుంది అన్నమాట అండి. చల్లగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అదిగోని చూడండి ఒకసారి, గడ్డ అయిపోయింది చూసారా, కాలుతుందని చూపిస్తాను. అదిగోండి చూడండి, ఎటు తిప్పినా కూడా కలవట్లేదు. అదిగో చాలా బాగా గడ్డ అయిందండి. ఇదిగో చూడండి, దగ్గరికి చూపిస్తాను. అదిగో చూడండి ఎంత బాగా గడ్డ అయిందో చూసారా. నేను చెప్పిన కొలతలతో సమానంగా వేసుకున్నారంటే ఇలా సమానంగా రెడీ అవుతుంది అన్నమాట అండి. అదిగోండి చూసారా, అదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు 2 అవర్స్. అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూపిస్తానండి మీకు. 2 గంటలు అయింది కదండి, అది జున్ను బయటికి తీసాను, అది ఎలా ఉందేంటో మీకు చూపిస్తానండి. 2 గంటలు ఉంచానండి ఫ్రిడ్జ్లో. చూడండి ఎంత బాగుందో. అదిగోండి చూసారా ఎంత బాగా గడ్డ అయిందో, చాలా బాగా గడ్డ అయిందండి. అసలు వాటర్ కూడా కారట్లేదు చూడండి. ఓకే అండి, ఇది మనము గిన్నెలోకి తీసుకుని చూపిస్తాను మీకు. మనం నైఫ్ ఎట్టుకునండి ఇలా చివరిని ఇలా అందామండి. ఊడుతుందండి, గిన్నె నుంచి ఊడుతుంది అన్నమాట అండి ఇలా అనడం వల్ల. జున్ను అంటే ఎంత బాగుంటుందండి, మా అన్నయ్యకి చాలా ఇష్టమండి జున్ను అంటే.
మా అన్నయ్య బయట ఉన్నాడండి. మా అన్నయ్యకి ఎప్పుడన్నా ఇష్టమని ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కంపల్సరీ జున్ను వండి పంపుతాను అనమాట అండి. ఎప్పుడు వచ్చినా చాలా బాగుంటుంది కదండి. ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. ఒక ప్లేట్ తీసుకుందామండి. ప్లేట్ తీసుకుని ప్లేట్లో తిరగబెట్టేసుకొచ్చండి జున్ను. 2 సార్లు 3 సార్లు ట్యాప్ చేయండి పైన ఇలాగా. ఓకే అండి. అదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. అదిగోండి, సూపర్గా వచ్చింది కదండి. చూసారా అసలు వాటర్ లేదు, చూసారండి ఎంత బాగా వచ్చిందో. కేక్లా వచ్చిందండి. కేకు సేమ్ కేకే. అదిగోండి, చూసారా ఎంత బాగుందో. కేక్ ఎలా వస్తుందో అలా వచ్చింది చూడండి. ఇదిగో ఎంత బాగుందో. కింద పైన మిరియాలు యాలకులు పొడిమెండి అది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదండి జున్ను. మీలో ఎవరికి నచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే అండి. సేమ్ కేక్లా ఉందండి. కట్ చేసినప్పుడు కూడా పీసు చూడండి ఎంత బాగా కట్ అయిందో. చూసారా ఇదిగోండి, చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో. అదిగోండి, కింద పైన అది మిరియాల ఘాటు ఉంటుంది అన్నమాట అండి. సూపర్గా ఉంటుంది. మనము గిన్నెతోటి వడకట్టుకున్నాం కదండి, అందువల్ల ఏమీ చిరాకు నోరుకి తగలడం అదేమీ ఉండదన్నమాట అండి. తింటే స్మూత్గా వెళ్ళిపోద్దండి నోట్లోకి. నచ్చిందండి. ఓకే అండి. నచ్చితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి మా చిన్న బాబు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడండి. మా బాబుకి ఎత్తాను ఒక ముక్క ఎలా ఉంది ఏంటో చూస్తాడు. ఇదిగోండి, ఇదిగమ్మా. ఈశ్వర్ ఎలా ఉంది జున్ను? సూపర్గా ఉందా? బాగుందా? అమ్మ బాగా చేసిందా? తిను. బాగుందమ్మా. ఓకే బాయ్ చెప్పు. ఓకే అండి, బాయ్ బాయ్.